पूरा लोकल తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రము షెడ్యూల్ 9లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బలహీన వర్గాలకు న్యాయం చేయమని బలహీన వర్గాల సంఘాలు తెలంగాణకు సంబంధించిన అన్ని సంఘాలు ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి తేవడానికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలు అందరూ అన్ని పార్టీల వారు సమన్వయం చేస్తూ ఉన్నారు. మేముగా గౌరవ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి కొండా సురేఖ గారు, నేను, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీకి వెళ్తూ ఉన్నాం. కొంత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంత అన్ని పార్టీల వాళ్ళని డెలిగేషన్గా కలిసిన, కొంత తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి బలహీన వర్గ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇటువంటి కొంతమంది నాయకులను కూడా మేము శాసనసభ్యులము, మంత్రి తెలంగాణ తరఫున బలహీన వర్గాల నాయకులను కూడా కలిసి ఇందుకు సహకరించమని అడుగుతాం. ఈరోజు ఒక చారిత్రాత్మకంగా దేశానికి నిర్దేశం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైంది. దీనికి తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ చట్టాన్ని అమలు చేసుకునే కార్యక్రమం కొనసాగించాలని అందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీలు, అందరు ప్రజాప్రతినిధులు ఈ చట్టాన్ని అమలు చేసి వెనుకబడ్డటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ 42% చట్టమై కేంద్రం ఆమోదించే దిశ లోపల తీసుకుపోవడానికి సహకరించాలని, ఇప్పటికే ఎస్సీలకు సంబంధించిన కేటగిరేషన్ చట్టమైంది. అది రాబోయే ఉద్యోగ నియామకాలు అమలైతే వాళ్ళకు కూడా 30-40 సంవత్సరాల దీర్ఘకాలిక సమస్య, అది పరిష్కారమైంది. ఇది కూడా పరిష్కారమైంది. ఏదైతే ఫిబ్రవరి 4 ఒక సామాజిక దినంగా జరుపుకుంటున్నామో, రాబోయే ఏప్రిల్ నెల మనకు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే, అంబేద్కర్ ముగ్గురు పెద్ద మనుషుల జయంతులు ఈ ఏప్రిల్ నెలలో. అటువంటి ఈ నెల సామాజిక ఉద్యమానికి, సామాజిక నిర్ణయానికి అంకురార్పణ జరగాలని ఆకాంక్షిస్తూ కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరించే విధంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ, నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇందుకు సహకరించాలని కోరుతా ఉన్నాం.